కడప జిల్లా బద్వేల్ పట్టణం ఆర్టీసీ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కార్యక్రమం బద్వేల్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డిపో మేనేజర్ కన్యాకుమారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ బ్యాంక్ కడప జిల్లా చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ చంద్రమోహన్ పథక ప్రాముఖ్యత గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకం దేశంలో ఎక్కడా లేదని, మొట్టమొదటిసారి దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే పథకానికి నాంది పలకడం చాలా గొప్ప విషయమని, ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో వారి దివ్యాంగుల కార్డులను చూపించి రవాణా చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, టీడీపీ మాజీ మున్సిపల్ అధ్యక్షులు డాక్టర్ కొంకుల రాంబాబు, యువ నాయకులు చెరుకూరి రవికుమార్ నాయుడు, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు మాచుపల్లి కృష్ణారెడ్డి, పాలకులు రాజశేఖర్ రెడ్డి మరియు స్థానిక టీడీపీ నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ యొక్క దివ్యాంగ శక్తి అనే కొత్త పథకాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈరోజు గుంటూరులో ఈ యొక్క దివ్యాంగ శక్తి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంటే ఈ దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు రూపొందించిన ఈ యొక్క పథకం. ఈ యొక్క అంటే 40% వికలాంగత్వం ఉండే వాళ్ళకి అంటే ఫ్రీగా బస్సులో ప్రయాణించేందుకు ఇంతకుముందు స్త్రీశక్తి పథకంలో ఏ బస్సుల్లో ప్రయాణిస్తున్నారో అదే బస్సుల్లో కూడా వీళ్ళకు కూడా ఫ్రీగా ప్రయాణించేదానికి వీళ్లకు మన చంద్రబాబు నాయుడు సారు గారు వీళ్ళకు అవకాశం కల్పిస్తూ ఈ యొక్క ఉగాది కానుకగా ఈ దివ్యాంగులకు ఉగాది కానుకగా ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఈ యొక్క దివ్యాంగులను కూడా అంటే వాళ్ళ అంగవైకల్యం ఉన్నత వ్యక్తితో మీ అందరికీ చెప్పనవసరం లేదు. అలాగే ఇదొక మన యొక్క కూటమి ప్రభుత్వంలో చేసుకున్న పథకాలన్నీ దాదాపు సక్సెస్ అయినాయి. ఇప్పుడు కూడా ఒకటి ఆడబిడ్డ నిధి అనేది కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఇస్తే కూడా మన అన్ని పథకాలు చెప్పనటువంటివి కూడా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే మన యువ నేత మన రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అయితే ఎన్నో ఉద్యోగాలు
లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు డిఎస్సి టీచర్ ఉద్యోగాలు మేము మర్చిపోయి చాలా రోజులైంది. ఇప్పుడైతే ఇవి తీసుకురావడం జరిగింది. ఈ దాదాపు 16,000 ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా 1,00,000 ఉద్యోగాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ సాఫ్ట్వేర్లో అయితే మీ డేటా కంపెనీలు ఎన్నో దేశాలకు తిరిగి ప్రతిష్టాత్మకంగా